ఇప్పుడు ఇరాన్ ముందు ఆప్షన్స్ ఏంటి? చాలా బ్రీఫ్గా చెప్పాలి, మనకి టైం లేదు ఎక్కువ. ఓకే, ఇరాన్ ట్రంప్ ఇరాన్ని ఒప్పించడానికి ట్రై చేశాడు, కానీ ఇరాన్ ఒప్పుకోలేదు. సో ఇరాన్ కూడా నేను కొద్దిగా టైం తీసుకుని దీన్ని సర్దుబాటు చేస్తానని చెప్పినా కూడా యుద్ధంలో ఇదొక తంత్రం ఏంటంటే సర్ప్రైజ్ అటాక్ అంటారు. సో రాత్రి జరిగిన ఇరాన్ అణు స్థావరాల మీద జరిగిన ఒకటేమో అణు శుద్ధి చేసే కర్మాగారం, రెండోదేమో అణు శుద్ధి చేసిన కర్మాగారం నిల్వ ఉంచే ప్రదేశం, మూడోదేమో అణు రీసెర్చ్ ప్లస్ ప్రొడక్షన్, ఈ మూడింటిని డిస్ట్రాయ్ చేశారు. సో దీనికి వాళ్ళు వాడిన బస్టర్ బాంబర్ B-2 బాంబర్స్ వాడారు. సో ఇప్పుడు ఇదేంటంటే దీనివల్ల చమురు ఉత్పత్తుల మీద కూడా 1991లో ఇట్లాగే చమురు ఉత్పత్తుల మీద ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇప్పుడు కూడా చమురు ఉత్పత్తుల మీద ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నది, లేదు. కాకపోతే మనం రష్యా నుంచి ఎక్కువ తీసుకుంటున్నాం కనుక ఇండియా మే నాట్ బి ఎఫెక్టెడ్ వెరీ లార్జ్ ఎక్స్టెంట్, బట్ ఇండియా ఆల్సో విల్ బి ఎఫెక్టెడ్ టు సమ్ ఎక్స్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు గారు. సో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి చాలా వ్యూస్ షేర్ చేశారు, చాలా అంశాలు. ఇది వాటి స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి ABN. బిగ్ బ్లాస్ట్ అంటే విస్ఫోటం ఉంటుంది, దాంతో విపరీతమైన వేడి వెదజల్లుతుంది, దానికి మీకు ప్రకంపనలు వస్తాయి. మనం ఎర్త్క్వేక్ ఎట్లా వస్తుందో దాదాపుగా చుట్టుపక్కల అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దానివల్ల మనకి మనుషులు చనిపోతారు, జలచరాలు కానీ జంతువులు కానీ అక్కడున్న వృక్షాలు కానీ మొత్తం అంతా డిస్ట్రాయ్ అవుతుంది. స్పెషల్గా న్యూక్లియర్ బాంబ్ ఏంటంటే దీని ఎఫెక్ట్ చాలా దూరం వరకు ఉంటుంది. సో ఈ తర్వాత దానివల్ల న్యూక్లియర్ ఫాల్అవుట్ అంటారు. ఈ విస్ఫోటం జరిగిన తర్వాత ఈ రేడియేషన్ అనేది గాల్లోకి ప్రజరిల్లుతుంది. దాంతోపాటు ఈ భూమి మీద ఉన్న ఆ మట్టి కూడా పైకి ఎగదన్ని ఒక క్లౌడ్ లాగా ఏర్పడి అది గాలి ఎటు వీస్తే అటు ఆ పక్కన ప్రయాణించి ఆ ప్రదేశాలన్నిటి మీద పడినప్పుడు దాని ఎఫెక్ట్ అక్కడ కూడా జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఫుడ్ సేఫ్టీ, ఈ ఎక్స్రేస్ పడినప్పుడు మనం వాటి ఎఫెక్ట్ అయిన మనుషులు కాకుండా ఫుడ్ చైన్ అని ఉంది. ఫుడ్ చైన్ మనకి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? వృక్షాల నుంచి వస్తుంది, పంటలు వేసిన పంటల నుంచి వస్తుంది, ఫలాల నుంచి వస్తాయి. సో వీటిలో కూడా ఇది రెసిడ్యూ ఉంటుంది.